ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం. అష్టమ పరిచ్ఛేదం. బ్రహ్మజ్ఞానం గురించి మాతో సోమవారం డిసెంబర్ 24, 1883 ఉదయం 8 గంటల వేళ శ్రీరామకృష్ణులు మా సరుగుడుతోపులో నిలబడి మాట్లాడుకుంటున్నారు. శ్రీరామకృష్ణుల దివ్య సాన్నిధ్యంలో నేటికి మా 11 రోజులుగా గడుపుతూ ఉన్నాడు. శీతాకాలం. సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు. పోటు ప్రారంభం కావటంతో గంగానది ఉత్తర దిశగా ప్రవహించసాగింది. ఆలయ ప్రాంగణంలో నలువైపులా చెట్టు చేమలు, లతలు పెరిగి ఉన్నాయి. శ్రీరామకృష్ణులు సాధనలు చేసిన బిల్వవృక్షం క్రింది ప్రదేశంలో సమీపంలో కానవస్తుంది. శ్రీరామకృష్ణులు పూర్వాభిముఖులై మాట్లాడుతున్నారు. మా ఉత్తరాభిముఖుడై ఆయన మాటలు వినమ్రుడై వింటున్నాడు. ఆయన కుడివైపున పంచవటి, హంసపుకూర్ ఉన్నాయి. భానుదయం గాంచి జగత్తు ఆనందమయమై ఉన్నట్లు అనిపిస్తోంది. శ్రీరామకృష్ణులు బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నారు. శ్రీరామకృష్ణులకు నాంగ్టా బ్రహ్మజ్ఞానోపదేశం. శ్రీరామకృష్ణులు నిరాకారము సత్యమే, సాకారము సత్యమే, సచ్చిదానంద బ్రహ్మం ఎటువంటిదో నాంగ్టా ఉపదేశించేవాడు. అనంతసాగరం వలె పైన, కింద, కుడి, ఎడమలు సర్వము జలమయం. అన్నిటికీ ఆది కారణమైన నీరు అది. అది నిశ్చలం. అది క్రియాజనితమైనప్పుడు నీరు అలలుగా ఉవ్వెత్తున లేస్తుంది. సృష్టి స్థితి లయాలే ఈ క్రియ. నాంగ్టా ఇంకా ఇలా అనేవాడు. విచారణ ఎక్కడదాకా వెళ్ళి ఆగిపోతుందో అదే బ్రహ్మం. కర్పూరాన్ని వెలిగించినప్పుడు అంతా కాలిపోతుంది, బూడిద కూడా మిగలదు. ఆ విధంగా బ్రహ్మం మనోవాక్కులకు అతీతం అయినది. ఉప్పుబొమ్మ ఒకటి సముద్రపు లోతును కొలవడానికి వెళ్ళింది. తిరిగి వచ్చి ఏ సమాచారము అందివ్వలేదు. సముద్రంలోనే అది కరిగిపోయింది. ఒక సందర్భంలో ఋషులు శ్రీరాముడితో ఇలా అన్నారు. ఓ రామ, భరద్వాజాదులు నిన్ను అవతార పురుషుడిగా పేర్కొనవచ్చు. కానీ మేం అలా పలుకం. ఎందుకంటే మేము శబ్దబ్రహ్మాన్ని ఉపాసించే వారం. మేము మానవ రూపాన్ని ఇచ్చగించం. శ్రీరాముడు వారి పూజను స్వీకరించి చిరుదరహాసంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నిత్యం, లీల రెండూ సత్యమే. కానీ నిత్యం ఎవరికి చెందినదో ఆయనదే లీల కూడా. డాబా మెట్ల వలె అని చెబుతూనే ఆ విధంగా ఈశ్వరలీల, దేవలీల, నరలీల, జగల్లీల అని పలు లీలలు ఉన్నవి. నరలీలలో అవతారం ఉద్భవిస్తుంది. నరలీల అంటే ఏమిటో తెలుసా? విశాలమైన డాబా నుండి గొట్టం ద్వారా నీరు గలగలా కిందకి పడే విధంగా. అదే సచిదానందం. దాని శక్తియే ఒక మాధ్యమం ద్వారా వ్యక్తం అవుతుంది. భరద్వాజాది 12 మంది ఋషులు మాత్రమే రాముని అవతార పురుషునిగా తెలుసుకొని ఉన్నారు. అవతార పురుషులను ఎల్లరూ తెలుసుకోజాలరు. గయలో క్షుధీరాం స్వప్న వృత్తాంతం. హృదయ తల్లి శ్రీరామకృష్ణుల పూజ, మధుర్ దర్శనం. మాతో భగవంతుడు అవతరించి జ్ఞానం, భక్తి ఉపదేశిస్తాడు. అది సరే, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఒకసారి నా తండ్రి గయకు వెళ్ళారు. అక్కడ రఘువీరుడు ఆయనకు కలలో కనిపించి, నేను నీ కుమారుడిగా జన్మిస్తాను అన్నాడు. అందుకు నా తండ్రి, ప్రభు, నేను పేద బ్రాహ్మణుణ్ణి, నిన్ను ఎలా సేవించగలను అని అన్నారు. అది జరిగిపోతుందిలే అని రఘువీరుడు బదులు చెప్పాడు. నా అక్కగారు అంటే హృదయ తల్లి చందన పుష్పాదులతో నాకు పాదపూజ చేసేది. ఒకరోజు నేను ఆమె తల మీద పాదం మోపి, నువ్వు కాశీలో మరణిస్తావు అన్నాను. ఒకసారి మధుర్ నాతో, బాబా, నీలో భగవంతుడు తప్ప అన్యమైనది ఏదీ లేదు. దేహం కేవలం ఒక తొడుగు మాత్రమే. బయటకు గుమ్మడికాయ ఆకారం, కానీ లోపల కండ విత్తనాలు ఏవీ లేవు. ఎవరో ముసుగు వేసుకొని పోతూ ఉన్నట్లు నిన్ను ఒకరోజు చూశాను అని అన్నాడు. అంతా ముందుగానే నాకు కనిపిస్తూ ఉంది. ఒకసారి పంచవటిలో చైతన్యుల సంకీర్తన బృందాన్ని చూశాను. దానిలో బలరాంను చూసినట్లు గుర్తు, నిన్ను చూసినట్లు అనిపిస్తోంది. చైతన్యుల పారవస్య స్థితిని గురించి తెలుసుకోగోరాను. కామార్పుకూర్ పక్కనున్న శ్యామ్ బజార్లో నాకు ఆ అనుభవం కలిగింది. చెట్ల మీద, గోడల మీద జనం. అహర్నిశలు నేను ఎక్కడకు వెళ్తే అక్కడల్లా జనం. 7 రోజులు బయటకు పోవటానికి కూడా నాకు ఏకాంతం దొరకలేదు. ఆ పిదప జగజ్జనంతో, అమ్మా చాలు చాలు అన్నాను. అందుకే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. నేను మరోసారి రావాల్సి ఉంది. అందుకే నాతో వచ్చిన వారికి నేను పూర్తి జ్ఞానం అందివ్వడం లేదు. నవ్వుతూ, మీకు పరిపూర్ణ జ్ఞానాన్ని అందిస్తే ఆ తరువాత అంత సులభంగా నా వద్దకు వస్తారా ఏమిటి?
నువ్వు చైతన్య భాగవతం చదువుతూ ఉండగా విన్నప్పుడు నిన్ను తెలుసుకున్నాను. నువ్వు నా వాడివి. ఒక్కటే సత్తా, తండ్రి కుమారుల వలె. ఎల్లరూ ఇక్కడకు వస్తున్నారు కల్మీ తీగలాగా. ఒక మూల లాగితే అన్నీ కలిసి ముందుకు వస్తాయి. అన్నదమ్ముల్లా అందరూ ఆత్మీయులు. రాకాల్, హరీష్ పూరీకి వెళ్ళి ఉన్నారు. నువ్వు వెళ్ళావనుకో, మరి అక్కడ విడివిడిగా బస చేస్తారా ఏమిటి? ఇక్కడకు రావటానికి మునుపు నువ్వు ఎవరో మర్చిపోయి ఉన్నావు. ఇక మీదట నిన్ను నీవు తెలుసుకోగలవు. భగవంతుడే గురువుగా ఏతెంచి తెలుసుకునేట్లు చేస్తాడు. పులి మేకల మంద కదా. గురువు రూపంలో ఉన్న భగవంతుడు స్వస్వరూపాన్ని తెలియచేస్తాడు. పులి మేకల మంద కథను నాంగ్టా నాకు చెప్పి ఉన్నాడు. ఒక ఆడపులి మేకల మందపై దాడి చేసింది. దూరం నుంచి దాన్ని చూసిన వేటగాడు ఆ పులిని గురిపెట్టి బాణంతో చంపివేశాడు. అప్పుడు ఆ ఆడపులి నిండు చూలాలు. పిల్లను ఈని అది చచ్చిపోయింది. ఆ పులిపిల్ల మేకలతో పాటు పెరిగింది. మేక పాలనే తాగింది. కాస్త పెరిగాక గడ్డి తినటం మొదలుపెట్టింది. మేకల్లా మే మే అంటూ అరిచేది. కాలక్రమాన అది పెద్ద పులిగా ఎదిగిపోయింది. అప్పుడు గడ్డినే మేస్తూ ఉంది. మే మే అంటూనే అరిచేది. ఏదైనా మృగం దాడి చేయవస్తే మేకల భయపడి పారిపోయేది. ఒకరోజు భయంకరమైన పులి ఒకటి ఈ మేకల మందపై దాడి చేసింది. అక్కడ మేక పులి గడ్డి మేస్తూ ఉంది. మేకలతో పాటు భయపడి పారిపోతోంది. ఈ దృశ్యం చూసి ఆ పులి విస్తుబోయింది. అది తక్కిన మేకలను పట్టించుకోక తిన్నగా గడ్డి మేసే ఈ మేకపులిని పట్టుకుంది. అది మేమే అంటూ అరవసాగింది. పారిపోవా యత్నించింది. కానీ ఆ పులి దాన్ని వదలకుండా ఒక నీటిగుంట వద్దకు లాక్కొని వెళ్ళింది. పిదప దానితో, ఇదిగో ఈ నీటిలో నీ ముఖాన్ని చూసుకో, నా ముఖాన్ని చూడు, నీకు నాలాగనే కుండలాంటి ముఖమే ఉంది అన్నది. ఆ తరువాత దాని నోట్లో ఒక మాంసఖండాన్ని కుక్కింది. మొదట ఆ మేక పులి ఎంతో తిరస్కరించింది. కానీ కాస్త రుచి మరిగాక తినసాగింది. అప్పుడు ఆ భయంకరమైన పులి, నువ్వు మేకల మధ్య పెరిగావు, వాటి వలె గడ్డి మేశావు, ఎంత శోచనీయం అని చెప్పింది. ఆ మాటలు విన్న మేకపులి సిగ్గుపడిపోయింది. గడ్డి మేయడం అంటే కామినీ కాంచనాలలో జీవించటం అని అర్థం. మేకల మే మే అని అరవటం, భీతితో పరుగు పెట్టడం అంటే సామాన్య జీవుడిలా ప్రవర్తించటం అని అర్థం. భయంకరమైన పులితో వెళ్ళటం అంటే చైతన్యం జాగృతం చేసే గురువును శరణుజొచ్చటం, ఆయన మన సొంతం అని అవగాహన చేసుకోవటం. తన రూపాన్ని నీటిలో చూసుకోవటం అంటే తన స్వస్వరూపాన్ని ఎరుగటమే అవుతుంది. పంచవటిలో మర్రి చెట్టుకు శ్రీరామకృష్ణుల ప్రణామం. శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. నలుదిశలా నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. సరుగుడు చెట్ల కదలికతో ఏర్పడే సౌసౌ శబ్దం, ప్రవహించే గంగానది మర్మరధ్వని మాత్రం వినవస్తూ ఉన్నాయి. శ్రీరామకృష్ణులు కంచెదాటి పంచవటి మీదుగా మాతో మాట్లాడుతూ నడుస్తున్నారు. మా మంత్రముగ్ధుడై ఆయన వెంట వెళ్ళసాగాడు. పంచవటిని సమీపించగానే పెద్ద చెట్టుకొమ్మ విరిగి పడిన మర్రి చెట్టు నీడన శ్రీరామకృష్ణులు తూర్పు ముఖంగా నిలబడి అరుగుపై శిరస్సు నుంచి మొక్కారు. అది ఆయన సాధన భూమి. ఇక్కడ ఆయన తీవ్ర వ్యాకులతతో విలపించారు. లెక్కలేనన్ని దివ్య దర్శనాలను గాంచి ఉన్నారు. అందుచేతనే ఆయన ఇక్కడకు వచ్చినప్పుడల్లా ప్రణామం చేస్తూ ఉంటారు. పొగడ చెట్లను దాటి ఇద్దరు నహబత్ సమీపానికి వచ్చినప్పుడు హాజ్రా ఎదురుపడ్డాడు. శ్రీరామకృష్ణులు హాజ్రాతో, మితిమీరి తినవద్దు, మడి మైలా అంటూ వాటిని పట్టుకుని వేలాడవద్దు. అలా వేలాడే వాళ్లకి జ్ఞానం కలుగదు. అవసరమైనంత వరకు ఆచారాలు పాటించితే చాలు, మితిమీరి తల పగలగొట్టుకోవద్దు అని చెప్పి తమ గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. నవమ పరిచ్ఛేదం. రాకాల్, రామ్, సురేంద్ర, లాఠు ప్రభృత భక్తులతో భోజనానంతరం శ్రీరామకృష్ణులు విశ్రమించారు. అప్పుడు మధ్యాహ్నం 1 గంట అయి ఉంటుంది. క్రిస్మస్ సెలవులు మొదలయ్యాయి. సురేంద్రుడు, రామ్ మొదలైన భక్తులు కలకత్తా నుంచి ఒకరి వెంట ఒకరు రాసాగారు. మా సరుగుడుతోపు సమీపంలో ఒంటరిగా పచార్లు చేస్తూ ఉన్నాడు. అప్పుడు హరీష్ కంచె పక్కకు వచ్చి, మహాశయులు మిమ్మల్ని పిలుస్తున్నారు, శివసంహిత పఠించనున్నారు అంటూ బిగ్గరగా చెప్పాడు. శివసంహితలో యోగం గురించి, షట్చక్రాల గురించి పేర్కోబడి ఉంది. మా శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చి ఆయనకు ప్రణామం చేసి కూర్చున్నాడు. ఆయన మంచం మీద, భక్తులు నేల మీద కూర్చుని ఉన్నారు. శివసంహిత పఠనం జరగలేదు. శ్రీరామకృష్ణులే మాట్లాడసాగారు. ప్రేమభక్తి, బృందావన లీల, అవతారం, నరలీల. శ్రీరామకృష్ణులు
గోపికలు శ్రీకృష్ణుని పట్ల ప్రేమభక్తిని కలిగి ఉండేవారు. ప్రేమభక్తిలో 2 అంశాలు ఉన్నవి. అవి అహంకారం, మమకారం. కృష్ణునికి నేను సేవలు చేయకుంటే అతడి ఆరోగ్యం పాడైపోతుంది అనే భావన. ఇది అహంకార ప్రేమభక్తి. దీనిలో కృష్ణుడు భగవంతుడు అనే ఎరుక ఉండదు. మరొకటి మమకార ప్రేమభక్తి. కృష్ణుడు నావాడు నావాడు అనే భావన. గోపికలకు శ్రీకృష్ణుడి పట్ల ఎంతటి మమకారం ఉండేది అంటే అతడి పాదాలకు గాయమవుతుందని వెరచి గోపికలు తమ సూక్ష్మ శరీరాలను సర్వదా అతడి పాదాల కింద ఉంచి ఉండేవారు. యశోద, మీ చింతామణి కృష్ణుడెవరో నాకు తెలియదు, నా బాలగోపాలుడే నాకు తెలుసు అనేది. గోపికలు మా ప్రాణవల్లభుడు ఏడి, మా హృదయనాయకుడు ఎక్కడా అని అడిగేవారు. ఇక్కడ కృష్ణుడు భగవంతుడనే స్పృహే వారికి లేదు. చిన్నపిల్లలు మా నాన్న అనటం వంటిది ఇది. ఎవరైనా ఆ పిల్లవాడి వద్ద ఈయన మీ నాన్న కాదు అని చెప్తే ఊహు ఈయన మా నాన్నే అంటాడు దృఢంగా. నరలీలలో అవతార పురుషుడు అచ్చం మనిషిలాగానే వర్తించవలసి ఉంటుంది. అందుకే ఆయనను తెలుసుకోవటం చాలా కష్టం. మానవ రూపంలో తెంచినప్పుడు ఆయన నిజంగా మనిషిలాగానే ఉంటాడు. అవే ఆకలిదప్పులు, రోగం, శోకం, కొన్ని సమయాల్లో భయం, ఇలా అన్నిట్లోనూ నిజమైన మనిషిలా వర్తిస్తాడు. రాముడు సీతావియోగంతో శోకించాడు. కృష్ణుడు నందుని పాదరక్షలను తలమీద పెట్టుకున్నాడు. కూర్చోటానికి పీటను మోసుకు వెళ్ళాడు. థియేటర్లో సాధువు వేషం ధరించేవాడు సాధువులాగానే ప్రవర్తిస్తాడు, రాజులా ప్రవర్తించడు. ఏ వేషం ధరిస్తూ ఉన్నాడో ఆ వేషానికి తగినట్లు నటిస్తాడు. ఒక వ్యక్తి ఒక నాటకంలో సన్యాసిగా నటించాడు. అతడి వేషం రక్తి కట్టడం చూసి ధనికుడొకడు అతడికి ₹1 కానుక ఇవ్వబోయాడు. కానీ ఆ నటుడు దాన్ని స్వీకరించలేదు. ఊహు అంటూ తిరస్కరించి వెళ్ళిపోయాడు. వేషం తీసివేసి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ధనికుడి వద్దకు వెళ్ళి డబ్బు ఇవ్వండి అని అడిగాడు. ఇదేమిటి, కొన్ని క్షణాల క్రితమే డబ్బు వద్దన్నావు, ఇప్పుడు అడుగుతున్నావు అని ఆ ధనికుడు ఆశ్చర్యపోతూ అడిగాడు. అందుకు ఆ నటుడు, అప్పుడు నేను సన్యాసి వేషం ధరించి ఉన్నాను కనుక డబ్బు పుచ్చుకోకూడదు అన్నాడు. అదేవిధంగా భగవంతుడు మానవ రూపంలో అవతరించినప్పుడు అచ్చం మనిషిలాగానే జీవిస్తాడు. బృందావనానికి వెళితే కృష్ణుడు లీలలు చేసిన చోట్లు అనేకం చూడవచ్చు. సాధు భక్తులకు దానం. సత్యసంధత సురేంద్రునికి ఉపదేశం. సురేంద్రుడు, మేము సెలవుల్లో బృందావనానికి వెళ్ళి ఉన్నాం. అక్కడ డబ్బులు ఇవ్వండి అంటూ ఒక్కటే వేధించటం. దేవాలయ పండాలు ఇవ్వండి ఇవ్వండి అన్న అదే పల్లవి. కలకత్తాకు రేపు పోతున్నాం అని వారితో చెప్పి ఆ రోజే అక్కడి నుండి పారిపోయాం. శ్రీరామకృష్ణులు, చీచీ అదేమిటి, రేపు వెళ్తామని చెప్పి ఆ రోజే పారిపోయి రావటమా, ఛీ. నరేంద్రుడు సిగ్గుపడి, అడవులలో అక్కడక్కడా బాబాజీలను చూశాం. ఏకాంతంలో కూర్చొని సాధనానుష్ఠానాలు చేస్తున్నారు. శ్రీరామకృష్ణులు, బాబాజీలకు ఏమైనా ఇచ్చావా? సురేంద్రుడు, లేదండి. శ్రీరామకృష్ణులు, ఇది సరికాదు. సాధువులకు భక్తులకు ఏదైనా సమర్పించాలి. డబ్బున్న వాళ్ళు ఇటువంటి వ్యక్తులు తారసపడినప్పుడు వారికి ఏదైనా ఇవ్వాలి. మధుర్తో శ్రీరామకృష్ణుల బృందావన యాత్ర 1868లో సంఘటనలు. నేను మధుర్బాబుతో బృందావనం వెళ్ళి ఉన్నాను. మధురలో ధ్రువఘట్టం అని ఈ స్నానఘట్టం మీదుగానే వాసుదేవుడు శ్రీకృష్ణుని ఎత్తుకుని నందగోపుని ఇంటికి వెళ్ళినట్లు చెబుతారు. చూడగానే వసుదేవుడు కృష్ణుణ్ణి తన ఒడిలో ఎత్తుకుని యమునా నదిని దాటుతూ ఉన్నట్లు హఠాత్తుగా దర్శనం కలిగింది. సాయంకాలం వేళలలో యమునా తీరాన నడుస్తూ ఉండేవాణ్ణి. అక్కడి సైకత స్థలాల్లో చిన్న చిన్న గుడిసెలు ఉన్నవి. పెద్ద రేగు చెట్లు బారులు తీరి ఉన్నవి. గోధూళి వేళలో ఆలుబందలు పచ్చిక బయళ్లలో మేసి తిరిగి వస్తూ ఉన్నాయి. అవి యమునా నదిని దాటుకుని వెళ్తున్నాయి. గోపబాలురు ఆ గోవులను తోలుకొని వెళ్తున్నారు. ఈ దృశ్యాలను చూడగానే కృష్ణ, నువ్వు ఎక్కడ ఉన్నావు అని కేక పెడుతూ బాహ్య స్మృతిని కోల్పోయాను. శ్యామకుండం, రాధాకుండాలను దర్శించగోరాను. మధుర్బాబు నన్ను పల్లకీలో పంపించాడు. చాలా దూరం పోవలసి ఉంది. అందుకే పూరి, జిలేబీ మొదలైన భక్ష్యాలను పల్లకీలో ఉంచారు. పల్లకీ పోతూ ఉన్నప్పుడు హఠాత్తుగా, ఓ కృష్ణ, ఇదిగో నువ్వు ఆవులను కాచిన అదే పచ్చిక బయలు. ఆ స్థలాన్ని యథాతథంగానే ఉన్నాయి.
నువ్వు మాత్రం లేవే అంటూ వెక్కి వెక్కి ఏడ్చాను. హృదయ్ పల్లకీ వెనుక వస్తున్నాడు. నా కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. బోయీలను ఆపమని చెప్పలేకపోయాను. శ్యామకుండం, రాధాకుండాలకు వెళ్ళాను. సాధువులు చిన్న చిన్న గుడిసెలు కట్టుకుని వసిస్తూ ఉన్నారు. దారిన పోతూ ఉన్న వారిని చూడకూడదనే ఉద్దేశంతో వెనుకకు తిరిగి కూర్చుని వాళ్ళు సాధనానుష్ఠానాలు చేస్తున్నారు. అక్కడి ద్వాదశవనాలు చూసి తీరవలసిందే. బంకువిహారిని అనగా బృందావనంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటి. కృష్ణుని మరొక పేరు బంకువిహారి. అతడు నిలబడ్డ భంగిమలో శరీరం వంపు తిరగడం నుండి వచ్చిన పేరు ఇది. బంకువిహారిని దర్శించటంతోనే నాకు భావపారవస్యత స్థితి కలిగింది. ఆయనను ఆలింగనం చేసుకోవటానికి పరిగెత్తాను. గోవిందజీను రెండవసారి దర్శింప ఇచ్చ కలుగలేదు. మధురలో బస చేసినప్పుడు కృష్ణుణ్ణి గోపబాలునిగా కలలో గాంచాను. హృదయ్, మధుర్బాబు కూడా అదే విధంగా కలలో గాంచారు. సురేంద్రుడు దేవీ భక్తుడు, యోగం భోగం. సురేంద్రునితో, నీకు యోగం భోగం రెండూ ఉన్నవి. బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి అని 3 ఋషులు 3 కోవలకు చెందుతారు. సుఖదేవుడు బ్రహ్మర్షికి ఉదాహరణం. ఒక్క పుస్తకం కూడా అతడి వద్ద ఉండదు. నారదుని వంటి వారు దేవర్షులు. జనకుడు రాజర్షి. రాజర్షులు నిష్కామ కర్మలు నిర్వర్తిస్తారు. దేవీ భక్తులు ధర్మం, మోక్షం రెండిని ప్రాప్తించుకుంటారు. అర్ధకామాలను అనుభవిస్తారు. ఒకసారి నేను నిన్ను దేవీపుత్రునిగా గాంచాను. నీలో యోగం భోగం రెండూ ఉన్నవి. లేకుంటే నీ ముఖం పాలిపోయి ఉండేది. స్నానఘట్టం వద్ద దేవీభక్తుడు నవీన్ నియోగి. సర్వస్వాన్ని త్యజించిన వ్యక్తి ముఖం పాలిపోయి ఉంటుంది. ఒక దేవి భక్తుణ్ణి స్నానఘట్టం వద్ద చూశాను. అతడు ఒక వంక తింటూనే ఉన్నాడు, మరో వంక పూజను నిర్వర్తిస్తున్నాడు. అతడు తాను దేవికి బిడ్డననే భావంలో ఉన్నాడు. అయితే అధికంగా ధనం ఉండటం మంచిది కాదు. యదుమల్లిక్ సంసారంలో మునిగిపోయి ఉన్నాడు. పుష్కలంగా ధనం ఉంది కదా. నవీన్ నియోగి వద్ద యోగం భోగం రెండూ ఉన్నాయి. దుర్గా పూజ సందర్భంలో తండ్రి కొడుకులు ఇద్దరు దేవికి వింజామరలు వీచటం చూశాను. సురేంద్రుడు, మహాశయ, ధ్యానం కుదరటం లేదే, ఎందుకు? శ్రీరామకృష్ణులు, స్మరణ మననాలు చేస్తున్నావు కదా. సురేంద్రుడు, అవునండి, అమ్మా అమ్మా అని స్మరిస్తూనే నిద్రకు ఉపక్రమిస్తాను. శ్రీరామకృష్ణులు, చాలా మంచిది. స్మరణ మననాలు ఉంటేనే చాలు. శ్రీరామకృష్ణులు సురేంద్రుని భారాన్ని స్వీకరించారు. ఇక అతడికి చింత ఏముంది? 10వ పరిచ్ఛేదం. శివ సంహిత యోగ శిక్షణ. సాయంత్రమైంది. శ్రీరామకృష్ణులు మా మొదలైన భక్తులతో నేల మీద కూర్చుని ఉన్నారు. యోగం షట్చక్రాలను గురించి మాట్లాడుతున్నారు. శివ సంహితలో ఈ విషయాలు ఉన్నాయి. శ్రీరామకృష్ణులు, ఇడ, పింగళ, సుషుమ్న నాడులు. సుషుమ్న నాడిలో పద్మాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ చిన్మయాలు, మైనంతో చేసిన చెట్టు వంటివి. కొమ్మలు, రెమ్మలు, పళ్ళు అన్నీ మైనంతో చేసినవే. మూలాధార పద్మంలో కుండలినీ శక్తి ఉంటుంది. ఇది చతుర్దళ పద్మం. ఆద్యాశక్తియే అందరి దేహాలలో కుండలినీ శక్తి రూపంలో ఉంటుంది. చుట్టుకుని నిద్రిస్తున్న పాము రీతిలో ఉంటుంది. అది ప్రసుప్త భుజాగాకార ఆధార పద్మవాసిని. మాతో భక్తియోగం ద్వారా కుండలినీ సత్వరం జాగృతం అవుతుంది. ఇది జాగృతం కాకుంటే భగవద్దర్శనం కలుగదు. ఏకాంతంలో ఉన్నప్పుడు గోప్యంగా చిత్తశుద్ధితో ఈ పాట గానం చెయ్యి. అమ్మా లేమ్మా కులకుండలిని, నిత్యానంద స్వరూపిణి నీవు, ప్రసుప్త భుజాగాకారవు నీవు, మూలాధార పద్మ నివాసిని. పాటలతోనే రాంప్రసాద్ సిద్ధుడయ్యాడు. వ్యాకుల చిత్తంతో గానం చేస్తే భగవద్దర్శనం కలుగుతుంది. మా అవునండి, వీటినన్నింటినీ ఒక్కసారి అయినా చేయగలిగితే మనోవ్యధ పూర్తిగా తొలగిపోతుంది. గురువే అంతా చేస్తాడు. శ్రీరామకృష్ణులు ఆయన స్వజనం. శ్రీరామకృష్ణులు, ఆహా, మనోవ్యధ తప్పక తొలగిపోతుంది. యోగం గురించిన కొన్ని విషయాలు నీకు చెప్పవలసి ఉంది. విషయం ఏమిటో తెలుసా? గుడ్డులో పిల్ల పెరుగునంత వరకు తల్లి పక్షి గుడ్డును పొడిచి పగలగొట్టదు. నిర్ణీత సమయం రాగానే పగలగొడుతుంది. అయితే కొంచెం సాధనలు చేయటం అవసరం.
గురువే అంతా చేస్తాడు. అయినప్పటికీ చివరగా శిష్యుడి చేత కొంత సాధన చేయిస్తాడు. పెద్ద వృక్షాన్ని నరుకుతున్నప్పుడు దాదాపు మొత్తంగా నరికిన తర్వాత కాస్త దూరంగా జరిగి నిలబడాలి. అప్పుడు వృక్షం పెళపెళామనే శబ్దం చేస్తూ దానంతటా అదే విరిగి పడిపోతుంది. నీరు పారించటానికై రైతు కాలువ తవ్వుతాడు. ఇక కాస్త తవ్వితే కాలువ ఏరుతో కలిసిపోతుంది అన్నప్పుడు అతడు పక్కకు తప్పుకుంటాడు. అప్పుడు ఏటి నీరు ప్రవహిస్తుంది. తవ్వక వదిలివేసిన కాస్త భాగం కరిగిపోయి పడిపోతుంది. వెంటనే ఏటి నీరు గలగల కాలువలోకి ప్రవహిస్తుంది. అహంకారం ఉపాధి. వీటన్నిటినీ త్యజించినప్పుడే భగవంతుణ్ణి దర్శించగలం. నేను పండితుణ్ణి, నేను ఫలానా వారి కుమారుణ్ణి, నేను ధనికుడను, నేను సుప్రసిద్ధుడను, ఇటువంటి ఉపాధులను వదిలినప్పుడే భగవంతుని దర్శనం. భగవంతుడే సత్యం, తక్కినవన్నీ అనిత్యాలు, సంసారం అనిత్యం. ఇటువంటి చింతనయే వివేకం. వివేకం లేకుంటే ఉపదేశాలను సాధ్యం కాదు. సాధనలు చేసి చేసి భగవత్కృపతో సిద్ధుడు కావచ్చు. కొద్దిగా శ్రమించాలి. ఆ తర్వాత దర్శనం అవుతుంది, ఆనందం కలుగుతుంది. ఫలానా చోట లంకెబిందెలు పాతిపెట్టబడి ఉన్నవని వింటే వెంటనే అక్కడికి జనం పరుగులు పెడతారు. అక్కడ తవ్వటం ప్రారంభిస్తారు. చెమట ధారలు కట్టగా ఒకడు తవ్వుతూ ఉంటాడు. చాలాసేపు అవుతుంది. అప్పుడు గడ్డిపార ఎక్కడో పడి ఠన్ అనే శబ్దం వినవస్తుంది. వెంటనే గడ్డిపారను పారవేసి లంకెబిందె కోసం ఆతృతతో చూస్తాడు. లంకెబిందెను చూడగానే ఆనందంతో నాట్యం చేస్తాడు. లంకెబిందెను వెలుపలికి తీసి బంగారు నాణేలను కింద కుమ్మరిస్తాడు. చేతుల్లోకి తీసుకుంటాడు. లెక్కించ మొదలు పెడతాడు. పరమానందభరితుడవుతాడు. దర్శనం స్పర్శనం అనుభవించటం. ఏమంటావు మా? అవునండి. కాసేపు శ్రీరామకృష్ణులు మౌనంగా ఉండిపోయారు. మళ్ళీ కొనసాగించారు. ఎవరు నా స్వజనమో వారిని నేను చీవాట్లు పెట్టినా వారు మళ్ళీ వస్తారు. ఆహా, నరేంద్రునిది ఎటువంటి స్వభావం! మునుపు కాళీమాతను గురించి నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడేవాడు. ఒకరోజు నేను విసికి వేసారిపోయాను. దుర్తుడా, ఇకపై ఇక్కడకు రావద్దు అని తిట్టాను. అతడు మెల్లగా బయటకు వెళ్ళి హుక్కా సిద్ధం చేసుకోసాగాడు. స్వజనాన్ని ఉపేక్షించిన వాళ్ళు కోపగించుకోరు. ఏమంటావు మా? నిజమేనండి మా శ్రీరామకృష్ణులు. నరేంద్రుడు స్వతహా సిద్ధుడు, నిరాకారంలో నిష్ఠ ఉన్నవాడు. మా నవ్వుతూ అతడు ఇక్కడకు వచ్చినప్పుడల్లా పెద్ద సంచలనాన్నే తోడ్కొని వస్తాడు. శ్రీరామకృష్ణులు ఆహ్లాదంగా నవ్వుతూ, అవునవును, సరిగ్గా చెప్పావు, సంచలనమే. మంగళవారం డిసెంబర్ 25, 1883 ఏకాదశి పాటించడం మంచిది. నేడు కృష్ణపక్ష ఏకాదశి. అప్పుడు సమయం 11 గంటలు అయి ఉంటుంది. శ్రీరామకృష్ణులు ఇంకా భోజనం చేయలేదు. మా, రాకాల్ మొదలైన భక్తులు గదిలో కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు మాతో, ఏకాదశి పాటించడం మంచిది. అందువల్ల మనస్సు పరిశుద్ధమవుతుంది. భగవంతుని పట్ల భక్తి జనిస్తుంది. ఏమంటావు మా? అవునండి శ్రీరామకృష్ణులు. కానీ పాలు పేలాలు తిను. ఏమంటావ్? ఇది 17వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.